పిల్లలు, నిన్నటి పాఠంలో మనం దేవుడు నమ్మదగిన వాడని దానియేలు జీవితం ద్వారా తెలుసుకున్నాం. మరి ఈరోజు సమాధానకర్త దేవుడుగా మనం చూస్తాం. ముందుగా మనం కంటత వాక్యం నేర్చుకుందామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మనం బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 27వ అధ్యాయము చూద్దాం. ఏశావు, యాకోబు అనే ఇద్దరు కవల పిల్లలు ఉంటారనమాట. వారి తండ్రి అయిన ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావుకు దేవుని దీవెనలు అందించాలనుకుంటాడు. నాకు ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరచు, నా ఎద్దకు తీసుకురా అంటాడు. ఏశావు వేటాడి మాంసం తేవడానికి అడవికి వెళ్ళిపోయినప్పుడు యాకోబు వాళ్ళ డాడీ కళ్ళు కనిపించవు కాబట్టి ఏశావులాగా వస్తాడనమాట. ఇస్సాకు తండ్రి వంచేసి అన్ని దీవెనలు వాళ్ళ అన్నకు రావాల్సిన దీవెనలన్నీ పొందేసుకుంటాడు. అయితే ఏశావు కోపం వస్తుందన్నమాట. యాకోబుని చంపాలనుకుంటాడు, ఎందుకంటే తన దీవెనలన్నీ తీసేసుకున్నాడు కాబట్టి. అది యాకోబు తెలిసి భయపడి పారిపోతాడు. కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు అతన్ని తన స్వదేశానికి వెళ్ళు అని చెప్తాడనమాట. అయితే వాళ్ళ అన్న దగ్గరికి రావాలంటే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే మోసం చేశాడు కదా. అయితే దేవుని అందు నమ్మిక ఉంచి అతను తన ఇంటికి బయలుదేరతాడనమాట. పశ్చాత్తాపడతాడు. ఏశావుకు కొన్ని బహుమతులు పంపిస్తాడు. దేవుని బతిమాలుకుంటాడు, నన్ను ఆశీర్వదించమని అడుగుతాడు. యాకోబుకి తెలుసు దేవుడు ఆశీర్వదిస్తే శత్రువులు కూడా మిత్రులు అయిపోతారని. అతని ఇంటికి వెళ్తాడు. ఏశావు పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చి అతను కౌగిలించుకుంటాడు, అతను ముద్దు పెట్టుకుంటాడు. యాకోబుని క్షమించి అతను చూసినందుకు ఎంతో సంతోషిస్తాడు. యాకోబును ఏశావును దేవుడు సమాధానపరిచాడు, వారి సంబంధాన్ని పునరుద్ధరించాడు. దేవుడు అందరూ ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా కలిసి జీవించాలని కోరుకుంటాడు. మరి మనం ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవ, ఇతరులకు మేము చేసిన చెడు క్రియలను బట్టి మమ్మల్ని దయతో క్షమించండి. వాటిని సరిచేసుకోవడానికి ఇతరులు ఒకవేళ మా పట్ల చెడుగా మాట్లాడినప్పుడు, చెడు జరిగించినప్పుడు వారిని క్షమించడానికి, సమాధాన పడడానికి మాకు సహాయం చేయండి. నీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.